ఇంకా ఎందుకు పడిపోయింది పడిపోయింది అప్పించిన అవసరాలు గారు మాట్లాడతారు. నీకు అభిమానం లేదా? మనిషిని కావా? నిశ్చెట్టు దొంగిలించు పుచ్చుకున్న సొమ్ముకు, లేకపోతే నీ అబ్బలాగా దీనికైనా గురుసుకు చావు అన్నాడు. గురుసుకు చావు అన్నాడు. ఇక నాకు అంతకంటే చంద్రంగా చూడటం లేదు. పాపం నీ చిన్నారి మనసులో ఎవడో చిచ్చు పెట్టాడు రా నాన్న. మోహన్, అవును మోహన్, నీకు చులకనైపోయాను, ఆ దేవుడికి బరువైపోయాను. దేవుడు దేవుడు అని దేవుడిచ్చావు, కష్టపడి సంపాదించిందంతా కర్పూరం కింద ఖర్చు చేశావు. చివరికి ఆ దేవుడు ఎవరికి వరమిచ్చాడో తెలుసా? ఆ ఇచ్చింది కూడా సామాన్యమైన భద్రం కాదా? ఒక పెద్ద ఫ్యాక్టరీ ప్రసాదించాడు. అతను రాగభోగాలు జరిపించాడంటే అందులో అర్థం. అంతేగాని ఏ దిక్కు నొప్పు లేని నువ్వు ఎంత మొత్తుకుంటే ఎన్ని చిందులు దొక్కితే అంత సొసకాల దిక్కులు తప్ప. ఎవడో ఆ అదృష్టవంతుడు ఉంది మోహన్. విందుకొచ్చే వారితో కొంచెమైనా పరిచయం లేదు. ఎలాంటి గడ్డి ప్రశ్న వేస్తారు, ఎలా నిభాయించుకుంటామో నేను. కానీ నువ్వు మాత్రం అక్కడ చాలా ధైర్యంగా నిలబడాలి కదా. ప్రతి మాటను, చూపులో, ప్రవర్తనలో టెక్కు, టీవీ, దర్జా తెలుగులాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, వీడికొచ్చిన విషయం ఎవరైనా మిస్టర్ తిన్నాను నేను ఇప్పుడు ప్యారిస్ వెళ్ళారా అని అడిగిందనుకో, జవాబు చెప్పడంలో తడబడకూడదు బ్రదర్. ఏం చేయాలో తెలుసా? ఒకసారి ఆమె ఒక గ్రేస్ఫుల్గా అయినాడు. అంతగా టైం కావాల్సిస్తే నాకు టీవీగా పై పెట్టుకో. మనం ఒకసారి పఫ్ వదిలేసి ప్యారిస్ అది లండన్కి పక్కన కాదు, ప్రతి శనివారం అక్కడికి షికారు ఉండేవాళ్ళు అనేసి. ఇక చూసుకో బ్రదర్, అక్కడి నుంచి ఏళ్ళ వారు ఎక్కించుకుంటారు. ప్యారిస్, ఓహో ప్యారిస్, అది కైవల్య శకలం, భూలోక స్వర్గం, అందాలకు పుట్టినిల్లు. ప్యారిస్ బ్యూటీ, ప్యారిస్ సెన్స్, ప్యారిస్ ఫ్యాషన్, బ్రదర్ ఆ దెబ్బతో అడిగిన షూర్ కొలాప్స్. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అంబులెన్స్ వాళ్ళు ఆయన మోసకపోతే మనకు చెవి కోటి. ఎవరైనా లండన్ నుంచి ప్యారిస్ కు ఓడ ఛార్జీ ఎంత అడిగితే అప్పుడు అడిగితే పరిహాసంగా ఒక ఖర్చులు రూపాయి. సార్ నేను ఎక్కడికి వెళ్ళిన ప్లేన్లే అనేది బై ప్లేన్ అనేసి వెంటనే అక్కడి నుంచి దాటే బ్రదా. లేకపోతే వాడు ప్లేన్ ఛార్జ్ ఎంత అడగలడు, దీంట్లో పెట్టగలిగలం. మోహన్, ఇన్ని రథవేషాలు వేయాలంటావా? తప్పకుండా. ఆనంద్, ఈ డబ్బున్న వాళ్ళ ముఠా చాలా విచిత్రం ఉంది. ఈ డబ్బు వేషాలే వీళ్ళకి కావాలి. ఇక్కడ ద్రవ్యవంతుడైతే చాలు. డబ్బన్నైనా సరే బుద్ధికి ప్రహస్పతి, పిరిగితండైనా సరే వీరాగ్రేసుడు, మసూచిక మొహమైనా సరే నవమన్నతు. ఆనంద్, ఈ లోకాన్నంతా నడిపించేది డబ్బు. అది ఇప్పుడు నీ దగ్గర కుప్పలు కుప్పలుగా కూడింది. ఇక నువ్వు ఆడింది ఆట, పాడింది పాట, చెప్పింది న్యాయం, చేసింది ధర్మం. చాలా ఈ గీతోపదేశం మన కోసం అతిథులు తహతహలాడుతూ ఉంటారు. లెట్స్ గో. ఓకే, దిస్ ఇస్ మిస్టర్ దయానిధి, దిస్ ఇస్ మిస్టర్ పరమానంద్, మై బాస్. మీరేనా దయానిధి గారు? అవును, మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. నిన్ను చూశాక కళ్ళు చల్లబడ్డాయి నాయన. మా చెల్లిది సరస. ఓ ప్లీజ్ మీట్ మిస్టర్ పరమానంద్, మై బాస్. హలో హలో, దయచేయండి దయచేయండి. జాగిద్దార్ పర్వతాలు గారు హైదరాబాద్. ఇది పరమానంద్, ఈ ఊరికన్నా భాగ్యవంతుడు. ఫారెన్ సైడ్. హలో, యా డాక్టర్ సాబ్, గొయ్యమంటే ఏంటి కదా? ఎందుకంటే కాదు, ఎర్ర భాషలో హల్లో అంటే మీరు కులాసాగా ఉన్నారా అర్థం. ప్లీజ్ గట్టగాదు, డాక్టర్ సాబ్ చెప్పు చెప్పు, లోపు గతం చెప్పు. చిన్నప్పటి నుంచి కాలుస్తున్నాను. ఇప్పటికి నా వయసు 30 సంవత్సరాలు. 40 grand years. గంట చెప్పరాదు, గంటనే 50 ఏళ్ళు. ఎంత 50 ఏళ్ళు?
కాదు, నా పేరు అవతారం దయానిధి గారు గుణిస్తాను. నాకు భగవంతుడు కాదు చెప్తున్నాను. నాకు 10 మంది పెళ్ళాలు పెళ్ళాలు 10 మంది బిడ్డలు కూడా ఉంటే నేను మీకు కావాలని కాదు. నాకంటే డాక్టర్ సార్, డాక్టర్ సార్, నా కన్నా పుట్టది కాదపడకండి. నా కన్నా వచ్చింది. నా కన్నా ఉంటుంది. డాక్టర్ గారు సహనం నెగ్గాలి. డాక్టర్ గారు సహనం నెగ్గాలి. నా కన్నా వచ్చింది. పాపం హైదరాబాద్ అలర్లో ఉన్న ఒక కూతుర్ని పోగొట్టుకున్నాడు. కూతురు కోసం ఒకటే ఆలాపన. ఎవరు చూసినా తన కూతురు అనుకుంటాడు. పిచ్చి అలా ఇలా పెడుతున్నాడు. నేనే తీర్చేస్తున్నాను. అంటే ఎలా ఉంటాయి తీసుకుని డాక్టర్? అయ్యో, ఎంత గంటల ప్రకారం జరగాలి. తింటాం, తాగడం, కూకోవడం, నిల్చోవడం, తగ్గుకోవడం, మేలుకోవడం, ఇలాడుతున్నారు. అయ్యో, మళ్ళీ గెలిపోవడం కూడా ప్రేమ ప్రకారమే. తప్పు తప్పు పరసాలు జరుగుతుంది. జాగ్రత్త వస్తుంది, పరసాలు జరుగుతుంది. తప్పు తప్పు. పాపం, దురదృష్టం. ఎవరు ఉన్నారు? ఐఎమ్ సారీ. సోదర సోదరీమణులారా, ఇప్పుడు మా బాస్ శ్రీ పరమానంద్ గారు మాట్లాడతారు. లేడీస్ అండ్ జెంట్మెన్, విద్యాభ్యాసం కోసం ఇంతకాలం మిమ్మల్ని అందరినీ విడిచి విదేశాల్లో ఉండవలసి వచ్చింది. అందుకు నేను చాలా విచారిస్తున్నాను. కానీ ఈ కొద్ది కాలంలో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. ప్రపంచం యొక్క నిజ స్వరూపాన్ని చూశాను. మానవ జీవితంలో అన్ని తరహాలు గమనించాను. లేడీస్ అండ్ జెంట్మెన్, నేను గడించిన ఈ వివిధ అనుభవాలతో నా జీవిత శేషాన్ని మీ సేవకే వినియోగించడానికి నిశ్చయించుకున్నాను. నా అభిమతాన్ని మీ అందరూ హర్షిస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. లేడీస్ అండ్ జెంట్మెన్, అతిథుల తరఫున లక్షాధీశ్వరులైన శ్రీ శ్రీ దయానిధి గారు 2 మాటలు మాట్లాడతాం. మిస్టర్ దయానిధి. ఆదినారా ఆదినారా అమ్మనారా, శ్రీ పరమానంద గారు మాకు చాలా ఆప్తుడు. ఎన్నో ఏళ్ళుగా అతని తల్లి సౌభాగ్యవతి కాదు సౌభాగ్యవతి మాకు మారి సరసని చేయాలని, అంటే నా అభిప్రాయం అంటే శ్రీ పరమానంద గారికి ఇచ్చి వ్యాహం చేయాలని. వస్తే అదే ఇంగ్లీష్లో విలేజ్ అయ్యా ఈ కథపోయింది, ఈ కథ నిలిపే రేపేమి కదా. శ్రీ దయానిధి గారు చెప్పదలిచిన దాని సారాంశం ఏమంటే, వారి కుమార్తె శ్రీమతి సరసాదేవిని మా బాస్ శ్రీ పరమానంద గారికి ఇచ్చి
వివాహం చేయడానికి అభ్యసిస్తున్నారు. ఈ వివాహం నిశ్చయం చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను.